నమస్కారం నాగవంశీ గారు. హార్డ్లీ 2 months అవ్వలేదు, అందుకే ఇంటర్వ్యూ వద్దాం మీడియంలో. ఇది మాట మన ఇద్దరం మాట్లాడుకుంటే కంటిన్యూ అప్పటితోటి మాట్లాడుతున్నారు ఏంటి, మీరు అందరితోటి కూడా మాట్లాడుతున్నారు, అది వేరే సంగతి. బట్ మీరు సోషల్ మీడియా సెలబ్రిటీ కదా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండట్లేదు. మీరు ఉండక్కర్లేదు, మిమ్మల్ని వాళ్ళు యాక్టివ్గా ఉంచుకుంటారు. నాకు సంబంధం లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉంచలేరు కానీ చెప్పండి ఎందుకు, అదేంటిది? మీకు సంబంధం లేకుండానే మిమ్మల్ని మీకు ఒక నిక్ నేమ్ పెట్టేశారు, మిమ్మల్ని నిక్ నేమ్తో చలామణి చేస్తారు. ఏంటి సార్, సంక్రాంతికి వస్తున్నాను మళ్ళీ. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా, అది హారికాసన్ నుండి సీతారాం నుండి. ఈసారి థియేటర్ ప్రాబ్లం చేశారని, చిన్న సినిమాని తొక్కేస్తున్నారని అనడానికి ఏమీ లేదు. ప్రశాంతంగా 3 సినిమాలు స్మూత్గా రిలీజ్ అవుతాయి. 3 సినిమాలు ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరే ఉన్నాయి నైజాంలో, ఏ గొడవ లేదు. ప్రశాంతంగా రిలీజ్ అవుతాయి, ఏ గొడవ. ఎవరిని తిట్టడానికి పెట్టేశారు అనడానికి ఏమీ లేదు అసలు ఈసారి. అంటే రిలీజ్ అవ్వకుండా ముందే తొక్కేశారేంటి? కాదు ఈసారి మూడు సినిమాలు ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నాయి, గొడవ లేదు. 3 సినిమాలు వచ్చేలాగా ముందే ప్లాన్ చేసి తొక్కేశారేంటి? అంత సీన్ లేదు, ప్రశాంతంగా ఉంది ఈసారి వాతావరణం. ఎవరి మీద. రాబిన్హుడ్ సినిమా వద్దాం అనుకున్నారు, రాలేదు. రాబిన్హుడ్ సినిమా వద్దాం December 25th. అదే దాని తర్వాత పాపం ఆయన సంక్రాంతి కూడా వద్దాం అనుకున్నారు. అసలు సంక్రాంతికి వద్దాం అనుకోలేదు, ఉన్ని మీడియా సినిమా సంక్రాంతికి వద్దాం డేట్ వేశారు. అది నాకు తెలియదు కానీ నితిన్ గారి సినిమా మేము క్లియర్ గా ఉన్నాం. నితిన్ గారు December 25th రాకపోతే తమ్ముడు డేట్ వేద్దామని, సో దానికి అక్కడ క్లియర్ రన్ చేద్దామని అందరూ అనుకున్నాం. అయిపోతుంది మీకు జనవరిలో లేనిపోయిన డిస్టర్బెన్స్లు ఉండకూడదని ముందుగానే వెల్ ప్లాన్డ్గా చేసుకున్నారేమో. చిచ్చి అదే ఎవరైనా మా హీరోనే కదా, ఆయనకి సినిమా హిట్ అవ్వాలని అనుకుంటాం కదా, సో ఆయనకి ఆ స్మూత్ గా ఆయన ఎప్పుడు సంక్రాంతి అనుకోలేదు. ఆయన ఏమి అలా. సర్లేండి, పోనీ ఈ సంక్రాంతి అలా కుదిరింది అనుకుందాం, మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ ట్రాలింగ్ లేకుండా. హోప్ఫుల్లీ సినిమా హిట్ అవడం ఎలాగా, మీరు కంటెంట్ మీద చాలా కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి. సినిమా హిట్ సినిమా అండి డెఫినెట్గా. అదే నన్ను మీరు ప్రెస్ మీట్లో ఏంటి అంత ధీమాగా ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అన్న స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా పెద్ద. బాలకృష్ణ గారి సినిమాల్లో జనరల్ గా ఎప్పుడైనా కోర్ ఎమోషన్ స్ట్రాంగ్ ఉంటే సినిమా జనరల్ గా ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ అంత గట్టిగా పట్టుకుంటుంది. ఆ ఎమోషన్ అంటే ఇప్పుడు దాకా చూపించిన ఒక అండర్లైన్ ఎమోషన్ సినిమాలో. ఇప్పుడు నిన్న ఒక పాట ఇచ్చాము, ఆ పాటలో ఉన్న పాప ఎమోషన్ కానీ, శ్రద్ధా సుమతి గారి ఎమోషన్ కానీ, ఇంకొక సోషల్ ఇష్యూ ఉంటుంది, ఆ సోషల్ ఇష్యూ ఎమోషన్ కానీ అన్నీ గట్టిగా పట్టుకుంటాయి. ప్లస్ దానితో నేను ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఈ సినిమా గురించి చెప్తున్నట్టుగా విజువల్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అదే రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమా ఇప్పుడు దాకా చూస్తున్న టోన్ ఉండదు సినిమాకి, కొత్త టోన్ ఉంటుంది సినిమాలో. సో అది ఒక చిన్న ఈవెంట్. ప్లస్ ఇప్పుడు నిన్న ఒక గెటప్లో చూశారు కదా బాలకృష్ణ గారు, ఆ గెటప్ నుంచి డాకు ట్రాన్సిషన్ చాలా బాగుంటుంది. ఆ డాకు అనేది ఓన్లీ ఫ్లాష్ బ్యాకా, సెపరేటా? అదే ట్రాన్సిషన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా లైఫ్లో ఒక ట్రాన్సిషన్ వస్తుంది కదా, చిన్న ఎమోషనల్ పెయిన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒక ట్రాన్సిషన్ వస్తుంది, ఆ ట్రాన్సిషన్ ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ చాలా బాగా చూపిస్తారు బాబు. అంటే సినిమా బాగుంటుంది, అందులో డౌట్ పడట్లేదు. బట్ సాధారణంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అందరి ముందు అనకపోయినా ఏంటిది మరి ఎక్కువ ఓవర్గా చెప్తున్నారు, ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి కదా. అనిపించవచ్చు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు నా సినిమా గురించి నేనే గొప్పగా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఫస్ట్ నా సినిమా గురించి ఫస్ట్ చూసింది నేను, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంటో లేకపోతే మ్యూజిక్ డిపార్ట్మెంటో మేమే కదా ఫస్ట్ చూసుకునేది. మరి ఫస్ట్ ఆడియన్స్ మేమే కదా, సో మా సినిమా గురించి మేమే కదా ఫస్ట్ గొప్పగా చెప్పాలి. ఎందుకంటే బాగోని సినిమా బాగుందని నేనైతే చెప్పలేదు ఇప్పుడు దాకా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నాకు బాగుందంటేనే దాన్ని నేను ఇంకా నెత్తి మీద పెట్టుకుని ప్రమోట్ చేసుకుంటాను. సో నాకు అంత బాగా నచ్చింది ఎమోషన్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కొత్తగా ఉంటాయి. అంటే ఇప్పుడు రెగ్యులర్ బాలకృష్ణ గారి బాలకృష్ణ గారి సినిమాల్లో ఉండేటట్టుగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటాయి ఎలివేషన్స్ అన్ని. బాలకృష్ణ గారిని ఇంతవరకు చాలామంది డైరెక్టర్లు, గోపాల్ గారి దగ్గర నుంచి కోదండరామిరెడ్డి గారు, మన బోయపాటి అనిలాపటి గారు, అందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు మ్యాక్సిమం ఎలివేట్ చేస్తూ చూపించుకుంటూనే వచ్చారు కదా. సో ఇప్పుడు బాబీ స్టైల్ అంతే. బాబీ స్టైల్ అంటే వాళ్ళ తీరు వేరే దాకా బాబీ ఒకటి, బాబీ మారే బాబీ ఇంకోటి, కొత్త స్టైల్ బాబీది. అంటే బాబీ తన స్టైల్ మార్చుకుంటున్నారంటారా? బాబీ తను ఒక టెంప్లెట్ బ్రేక్ చేసి ఇంకో రకంగా చూద్దాం అనుకుని తీసేస్తుంది. సో అది చాలా కొత్తగా ఉంటుంది బాలకృష్ణ గారి సినిమా టోన్లో. ఇప్పుడు అలా అని చెప్పి బాలకృష్ణ గారిని పెట్టి మనము ఈ
హీరోయిజం కమర్షియల్ పాయింట్స్ లేని సినిమా అయితే తీయలేము కదా. బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని మైండ్లో పెట్టుకుంటూ కొత్త పేరు మీరు ట్రై చేశాను. మీరు దాంతోపాటు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మెగాస్టార్ ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే వాల్తేరు వేరే మించిన సినిమా తీయమన్నాను అనేది అలాంటి టైప్ స్టేట్మెంట్. సార్ అలాగే అది యాక్చువల్లీ పేపర్లో కూడా దాన్ని నేను మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు. కానీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసినప్పుడు అతను నెక్స్ట్ సినిమా దాని ముందు సినిమా కంటే బెటర్ తీయాలని అనుకుంటాడు కదా. అట్లానే ఇంకా ఆడియన్స్ చూడలేదు కాబట్టి ఫస్ట్ ఆడియన్గా నేను చూశాను కాబట్టి బాబీ వాల్తేరు వేరే కంటే బెటర్ సినిమా తీశాడు అని చెప్పాను నేను. అంతే, దాని అర్థం వాల్తేరు వేరే బాగాలేదని కాదు కదా. బ్లాక్ బస్టర్ సినిమా బాగాలేదని ఎవరు అంటారు కదా. నేనే వాల్తేరు వేరే చిరంజీవి గారి కామెడీ, నేను వాల్తేరు వేరే కంటే బెటర్ సినిమా తీశాడు బాబీ అని చెప్పి. ఎందుకంటే ఈ బ్రెయిన్ కదా, ఆ టెంపోలో తను దీనికంటే బెటర్ సినిమా తీశాడు. రాజుగారు మొదటి పిల్లం బాగుందంటే రెండో పిల్లం బాగాలేదని కాదు కదండి. కానీ అది ఎవరన్నా ఏమో కానీ నాగవంశీ మాట్లాడితే మాత్రం అది అందుకే దాన్ని నెగిటివ్గా తీస్తున్నారు. కానీ వాల్తేరు వేరే కంటే మంచి సినిమా తీశాడు అన్నాను నేను. ఇలాంటి వాటి అన్నిటి వల్లనా మిమ్మల్ని మీకు యాటిట్యూడ్ ఎక్కువ అనే ఒక జనాలు సోషల్ మీడియాలో ఫిక్స్ అయిపోయారు. సార్ ఇప్పుడు నేను లాస్ట్ టైం మీడియాలో అడిగాను, మీతో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతాం కదా ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా కానీ, నాకు యాటిట్యూడ్ అనిపిస్తుంది అప్పుడు చెప్పండి. మాకు అనిపించకపోవచ్చు, మరి జనాలకి నన్ను లైవ్లో కలవని జనాలు ఏదైనా అనుకుంటే నేను ఎలా దాన్ని జస్టిఫై చేయని చెప్పండి. ఇంకా వాళ్ళకి అందరినీ లైవ్లో కలిసి నేను మంచోడిని నేను ఆరోగ్యం కాదు అని చెప్పలేను కదా. సో ఇంకా మీడియా ఇంటరాక్షన్స్లో ఇట్లా మాట్లాడుతూ చూసి వాళ్ళని అనుకుంటే నేనేం చేయలేను కదా. దిల్రాజు గారు స్టేజ్ మీదే అన్నారు, నన్ను నేను నాగవంశీలో చూసుకుంటున్నానని. కానీ మాకేమనిపించిందంటే దిల్రాజు గారు చూసుకోవడం కాదు, నాగవంశీ పూర్తిగా మారిపోయారు, ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. సార్ రేంజ్లు గీంజ్లు ఏం లేవు సార్. రాజుగారు ఆ స్టేట్మెంట్ అన్నా వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈ గత 4-5 ఏళ్ళుగా ప్రెస్ ఇంటరాక్షన్స్ చేస్తున్నప్పటి నుంచి చెప్పాను, నాకు ఇన్స్పిరేషన్ దిల్రాజు గారు ఈ ఇండస్ట్రీకి వచ్చాను. సో అట్లాంటి ఆయనతో నన్ను కంపేర్ చేస్తున్నారంటే నాకు అది అచీవ్మెంటే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతే తప్పితే ఎవరో ఇది ఏం లేదు సార్. ఎప్పుడైనా వి లుక్ అప్ టు హిమ్. అది ఎన్నేళ్ళుగానే అదేం పోదు. వి ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్ అంతే. సో ఆయన ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్ అయినా అంతే, నిన్న ఎఫ్డీసీ చైర్మన్ అయినా అంతే, రేపు పొద్దున ఒక ఎంపీ అయినా అంతే. వి ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్. సో దాన్ని ఎవరు దాటడాలు ఇదేం లేదు. నన్ను ఆయన నేను అనుకున్నట్టే ఆయన అనుకున్నారు అంతే. నేను ఆయన ఎలా అనుకున్నారు, అయితే నా పాటలోనే వంశీ ఉన్నాడు ఆయన అనుకున్నారు కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అందుకే ఇప్పుడు సితారా హారిక హాసన్ ఇండస్ట్రీలో నెంబర్ 2 బ్యానరా, నెంబర్ 1 బ్యానరా? సార్ నిన్న బాబీ డైలాగ్ ఎవరితో పోటీ పడటానికి రాలేదు సార్. అందరితో ఇప్పుడు ఇవాళ రోజు యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ కానీ పోస్ట్ దిస్ ఓటీటీ ఎరా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ చాలా కార్డియల్గా ఉంటున్నారండి. ఇదివరకు లేదు, ఎందుకంటే ఎవరు కష్టాలు వాళ్ళకే తెలుసు. సో ఏంటంటే ఒక ఆర్టిస్ట్ది ఏంటి, లేకపోతే ప్రొడక్ట్ ఎంత అవుతుంది, ఒక డైరెక్టర్ది ఏంటి అన్ని అందరూ అనుకునేది చేస్తున్నాం. ఎందుకంటే బిజినెస్ అంత కాంపాక్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. సో ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పెట్టుకుని వీళ్ళు ఎంత ఇస్తున్నారంట మేము ఇట్లా అంటే అసలు ఇది ఇంక ఇండస్ట్రీ రన్ అవ్వదు అలా ప్రొడ్యూసర్ కాంపిటీషన్ దిగితే. సో ఇప్పుడు చాలా కార్డియల్గా ఉంది. ఏదన్నా నేను ఇప్పుడు మైత్రివేణ నేను రవణ కానీ నా తమిళ ఇలా అంటాను నిజమేనా, బాపీ వేయగానే బాపీ వేయగానే ఏంటంటే వీళ్ళు అందరూ డైరెక్ట్గా అడిగేస్తాం మేము. దానికి ఇంత బెటర్ ఉంటుంది. లేదంటే ఈ కాంపిటీషన్లో వెళ్ళామనుకోండి ఎవరో ఎక్కడికి చూసుకుంటే ఇండస్ట్రీ బాగా కాంపాక్ట్ అయిపోతూ వస్తాం. అంటే చిన్న సినిమాలు ఇప్పుడు 250 సినిమాలు వచ్చినా 250 సినిమాలు వచ్చాయా అంటున్నారు. అందులో ఒక 150 సినిమాలు కొన్ని 150 సినిమాల 20 సినిమాలు గుర్తుంటే జనాలు లేదు. 20 సినిమాలు జనం పైగా ఈ సినిమా థియేటర్కి వెళ్ళాలనుకుంటే మనం పెద్ద అచీవ్మెంట్. పైగా ఇవి తీసే బ్యానర్లు అన్నీ తిప్పి కొడితే 5 to 6 మించి బ్యానర్స్ కనిపించట్లేదు ఇవాళ. ఈ బ్యానర్లో మళ్ళీ కూడా చూసుకుంటే మైత్రి, సితారా రెండే కనిపిస్తున్నాయి. హారికాస్ని సార్, హారిక కాంపౌండ్, హారిక కాంపౌండ్ అనండి, మన సితారానండి హారిక కాంపౌండ్ సార్. హారిక కాంపౌండ్ అని మేము కూడా మొదట అనుకున్నాం సార్. ఎప్పటిదాకా ఎప్పుడు హారిక కాంపౌండే, భీమ్లా నాయక్ ముందు దాకా హారిక సితారా అనుకున్నాం. అది ఎప్పుడు రెండు ఎప్పుడు సపరేట్ ఎంటిటీస్ ఇవాళకి కాదు. రెండు బ్యానర్లు, రెండు పేర్లు అంతే. ఎప్పుడు రెండు ఒకటే. మీరు ఎప్పుడైతే భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నేను తీయలేదు సార్, మా బాబాయ్ తీశారు. భీమ్లా నాయక్ కూడా నేను తీయలేదు, గ్రౌండ్ అంతే. సరే చెప్పేదండి. అది తీసినా తర్వాత ఇవాళ బాలయ్య గారి సినిమా తీసినా ఏ సినిమా తీసినా ఇప్పుడు సితార్లోకి వచ్చేసేసి ఇంకా ఆల్మోస్ట్ అన్ని. ఇప్పుడు సితారే మెయిన్. ఇప్పుడు హారిక అన్నది మీరు చెప్తా అవును హారిక కూడా ఉంది అనాలి పరిస్థితి లేదు సార్. ఎప్పుడైనా హారిక తర్వాత ఏదన్నా
అది రెండు అది అదేనా మీరే ప్రొడక్షన్ చేయాలి. ఇక్కడైతే నాగవంశీ పేరు ఉండదు, అక్కడ ఉండదు, అంతే తేడా. ఇది యాక్చువల్లీ సితారా సినిమాలు ఎక్కువ బాబాయ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సరే దాని గురించి అంటలేదు. ఇప్పుడు ఇలా ఇవ్వడంలో ఇప్పుడు మైత్రి మీరు పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది సినిమాలు. పోటీ కాదు సార్, పోటీ అంటే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఏమన్నా ఇద్దరు పోటీ పడినా ఒక అర్థం, కానీ సినిమాలు ఎవరు ఎక్కువ తీసినారని పోటీ పడాల్సిన అవసరం నిజంగా లేదండి. ఈరోజు నెంబర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఇస్తేనే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అయినా మనతో ఉంటారు. ఈ రోజున ఇంకా డేంజర్ ఏమైపోయిందంటే క్వాలిటీ ఇస్తేనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మనతో ఉంటున్నాయి. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ క్వాలిటీ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ నిలబెట్టుకుని ఎంత ఇంపార్టెంట్, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కి క్వాలిటీ సినిమా ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ పాయింట్ వస్తాను నేనది. నెంబర్ ఆఫ్ ఫిల్మ్ దగ్గర ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు మైత్రితో పోటీ అన్నా అయిపోయినా ఈక్వల్గా ఉన్న సంస్థ చూసుకుంటే ఇమీడియట్గా మీదే. ఇంకా చాలా బ్యానర్లు ఉన్నాయి, లేదని అంటలేదు సినిమాలు తీసింది. బట్ ఈవెంట్ ఫిల్మ్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎందుకు ఇంకా కొంచెం సార్, నా 26 మా 26-27లో 3 ఈవెంట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి. విజయ్ దేవరకొండ 26లో, 25లో బాలకృష్ణ గారిది, విజయ్ దేవరకొండ గారిది, రవితేజ గారిది అన్నీ ఉన్నాయి. 26-27లో 3 ఈవెంట్, ఐ మీన్ మీరు అన్న పాన్ స్కేల్ ఈవెంట్ ఫిల్మ్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినాయి, అన్ని ఫైనల్ అయిపోయినాయి. ఇంకా 2 చెప్తా, అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండా బాగోదు కదా. అంటే మీరు సగం రాసిస్తారని ఆల్రెడీ ఇప్పుడు, కానీ నేను అఫీషియల్గా చెప్పకూడదు. మీరు రాసిన ఈజీ కాదు కదా చెప్పడం. సో అన్ని అయిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయినాయి. 26-27లో అన్ని ఈవెంట్స్ వస్తాయి. సార్ ఇందాక మీరు అన్నట్టే డిస్ట్రిబ్యూటర్లు, మీ చైన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లు నిలబెట్టుకోవడం ఎంత కష్టమో, అలా నిలబెట్టుకుంటే మీరు ఎంత అమౌంట్ పంపమంటే వాడు పంపిస్తాడు మీ నమ్మకంతో. లెక్కలు చూసుకుందాం అన్నది. సో అలాగే ఓటీటీ అన్నది చాలా మంచి పాయింట్. సో ఓటీటీ నమ్మకం ఓన్లీ కంటెంట్ ద్వారా సంపాదించారా మీరు? అంతే కదా, ఇంకేముంటుంది. వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు నేను ఇంకే రకంగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ప్రాపర్ కంటెంట్ అయిపోతే ఎన్ని రోజులు అలాంటి రిలేషన్ నిలబడతాయి? నేను కంటెంట్ ఇవ్వడం ఇప్పుడు ఒక డింపుల్ కారం అవనివ్వండి, ఒక వాటి అవనివ్వండి, ఒక టిల్లు మ్యాడ్ అవనివ్వండి, ఒక టిల్లు స్క్వేర్ అవనివ్వండి, లేటెస్ట్గా లక్కీ బాస్ అవనివ్వండి, టు అన్ ఎక్స్టెంట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనివ్వండి. ఇప్పుడు 4-5 కంటెంట్లో 1-2 కంటెంట్స్ ఫెయిల్ అవుతాయి, లేకపోతే 1-2 కంటెంట్స్ మాస్ కంటెంట్స్ ఉండడం వలన ఓటీటీలో అంత సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇవన్నీ ఓకే, కానీ ఒక యావరేజ్ నా సైడ్ నుంచి దే ఆర్ హ్యాపీ లేదని ఐ షుడ్ ఆల్వేస్ సీ దట్ దే ఆర్ హ్యాపీ. బికాస్ మనం చెప్పినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంచడం ఎంత ఇంపార్టెంటో ఓటీటీ ప్లాట్ఫామ్ హ్యాపీ ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళ రోజున. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ స్టార్ట్ చేస్తుంది కదా తెలుగులో. సో మరి దాన్ని కూడా ఏమైనా మీరు ఎంటర్ అవుతున్నారా? ఒకటి ఆల్మోస్ట్ డిస్కషన్స్ క్లోజ్ అయిపోయినాయి, త్వరలో సెట్స్కి వెళ్ళొచ్చు. సో ఇంకా ఆ ఫీల్డ్లో కూడా ఎంటర్ అవుతారు. అంటే ఇప్పుడు నాకేమైనా ఐడియాస్ వచ్చినాయి అనుకోండి, చేస్తాను వాళ్ళకి నచ్చితే వంశీ ఇది పోస్ట్ థియేటర్ కలవద్దు, లెట్స్ మేక్ ఇట్ ఒరిజినల్ అన్నారు. సో లెట్స్ డూ ఇట్ యాజ్ అన్ ఒరిజినల్. బాలకృష్ణ గారితో సినిమా తీయడం అంత ఈజీ కాదు అంటే సినిమా తీయడం అంటే ఐ మీన్ మేకింగ్ ప్రాసెస్లో ఒక కథతో ఆయన ఒప్పించడం కానీ, కొన్ని సీన్లకి ఆయన ఒప్పించడం కానీ, ఇవన్నీ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? పిచ్చి మాటలు అవన్నీ అసలు. బాలకృష్ణ గారితో ఫిల్మ్ మేకింగ్ ఆయనకి చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి, అవి మనం జాగ్రత్త పడ్డామంటే మాత్రం ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ విత్. ఏ రకమైన కాంప్లికేషన్స్, ఏ రకమైన ఐ మీన్ రిక్వైర్మెంట్స్, ఏ రకమైన డిమాండ్స్ ఏమీ ఉండవు. వెరీ సింపుల్ పర్సన్. ఆయన వచ్చి వెళ్తున్నారని కూడా ఎవరికి తెలియదు. ప్రొడక్షన్ ఇన్నోవాలో వచ్చి వెళ్ళిపోతారు, అసలు ఏమి ఇబ్బంది ఉండదు. సింపుల్గా ఉంటాయని అవి మాత్రం జాగ్రత్త పడ్డామంటే మాత్రం ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ విత్. ఇది ఎందుకు అని అడగరు మనం దేనికి. మీకు నమ్మకం ఉందా సార్ అంటే వెళ్ళిపోయింది. అంటే చిన్న చిన్న అంటే ఏంటి అవి? అంటే ఆయన ఇప్పుడు ఒక్కొక్కరు కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి, ఆ పద్ధతులు మనం ఫాలో అవ్వాలంతే. ఈ కథ విషయంలో ఆయన స్ట్రైట్ అవే ఓకే అయిపోయిందా? ఓకే అయిపోయింది. అంటే బాబీ చెప్పిన కథలో ఇది థర్డ్ కథ చేస్తున్నాను. అండ్ 3 లైన్స్ చెప్పాడు బాబీ, ఇది థర్డ్ లైన్ ఇది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే చెప్పాను కదా, కోర్ ఎమోషన్స్ బాగుంటుంది. బట్ అఖండ, భగవంత్ కేసరి ఈ రెండిట్లోనూ ఒక పాప క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుంది కదా, ఇందులో కూడా అదే వస్తే మరి భగవంత్ కేసరిలో పాప ఎక్కడండి, మా కిసిక్ పాప కదా దాంట్లో. అవును, ముందు చిన్న పాప, చిన్న పాప ఎంతసేపు ఉంటుంది, మేజర్గా ఉండేది లీలానే కూడా ఉంటుంది కదా. చిన్న పాప అంటే లీలాకి లీడ్ అంతే కదా. అవును, బట్ అఖండలో అయితే పాప ఉంటుంది. ఇప్పుడు అఖండ 2లో కూడా
అదే పాప పెద్ద అవడం. ఆబ్వియస్లీ కంటిన్యూషన్ కదా. సో మరి ఇది అలా దానికి దీంట్లో కూడా ఆ పాపతో కోర్ ఎమోషన్ ఉంటుంది, కానీ వన్ ఆఫ్ ది ఎమోషన్ సినిమాలో ఇది. ఇప్పుడు అఖండాలో ఎలా దేవుడు ఎమోషన్ ఉంటుంది, పాప ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీంట్లో కూడా అలానే ఒక పాప ఎమోషన్ ఉంటుంది, ఒక మదర్ ఎమోషన్ ఉంటుంది, ఒక వైఫ్ ఎమోషన్ ఉంటుంది, ఒక బ్రదర్ ఎమోషన్ ఉంటుంది, ఒక సోషల్ ఇష్యూకి సంబంధించిన ఒక ఎమోషన్ ఉంటుంది. ఇన్ని రకాల ఎమోషన్ ఉంటుంది దీంట్లో కూడా. ఈ సినిమాకి తమన్ పాటలు ఇప్పటికి వచ్చిన 2 వచ్చాయి. ఎలా ఉంది మీకు రెస్పాన్స్? సార్ ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వచ్చింది డాకు టైటిల్ ట్రాక్ అన్నది, నేను ఇంత మీకు చెప్పాను కదా, హీరో గారు డాకుగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వచ్చే పాట. సో అది హీరో గారి మాంటాజెస్ మీద ఫిలిం రన్ అవుతున్నప్పుడు వెనకాల వచ్చే పాట. సో దాని ఆడియోగా ఎంత రీచ్ వచ్చింది అనేది దాన్ని క్యాల్కులేట్ చేయలేము, ఎందుకంటే అది కట్టు సాంగ్ కాదు. సో కానీ అది కూడా యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన అనేది బెటర్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ అయిన ఎమోషన్ పాట అయితే అందరూ లవ్డ్ ఇట్. అంటే మీ వెబ్సైట్లో కొంచెం ఏదో లిరిక్స్ గురించి కామెంట్ చేశారు, కానీ అంత లిరిక్స్ మీద నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ ఆఫ్టర్ విశాల్ సంగ్ ద సాంగ్ అండ్ విశాల్ పాడిన పాట విన్న తర్వాత యాక్చువల్లీ చాలా నాకు అనిపిస్తుంది సూపర్, ఇది సినిమాలో ఇంకా బాగా కూర్చుంటుంది అని. ఎందుకంటే నిన్న ఈ పాట వచ్చేదాకా నేను ఎక్కువ డాకు మీద వెళ్ళాము, ఎందుకంటే సార్ చాలా రోజులతో చేశారు గుర్రం ఎక్కడం కానీ గెటప్ కానీ అని ఎక్కువ దాని మీద వెళ్ళాము. సో నేను మొన్న ఈ పాట ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పోస్టర్స్తోనే ఫ్యామిలీ టైం తీసుకొచ్చాను సినిమాకి. సో ఆ ఫ్యామిలీ టోన్ తీసుకొచ్చిన తర్వాత నిన్న పాట వాజ్ లైక్ ఎ ఫ్రెష్. మీరన్న ఈ ఫ్యామిలీ టోన్ తీసుకురావడం ఉంది గత లాస్ట్ 1 వీక్ ని స్టార్ట్ చేశారు. ఎందువల్ల అంటే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా అన్నది కలర్ ఒకటి ఉండాలి అని అనుకుంటున్నాను. అలా ఏం లేదు సార్, సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు అన్ని ఎమోషన్స్ చూపించారు కదా. ఫస్ట్ దాటేది మా యూఎస్పీ కాబట్టి దాంతో టీజర్తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఫ్యామిలీ ఎమోషన్, నెక్స్ట్ మా ఐటమ్ ఊరేసి గారి పాట ఉంటుంది. సో నెక్స్ట్ ట్రైలర్. సో ఈ టైంలో వెళ్దామని ఒకటి హడావిడేమో సార్, ఇంకా జాన పండించాలి అంతేనా. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతి సినిమాల్లో కొంచెం లీడ్ తీసుకున్నట్టు కనిపిస్తోందని మీరు కూడా ఫ్యామిలీ ఎమోషన్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారా? లీడ్ తీసుకుందా సార్? నాకైతే తెలియదు అలా తీసుకుందా లేదని. లీడ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది అన్నాను నేను. నాకైతే తెలియదు సార్ అంటున్నాను సార్. సరే సినిమా 10 అది ఫస్ట్ లీడ్ తీసుకోవాలి, నెక్స్ట్ సినిమా 12, నెక్స్ట్ దాని లీడ్ దా తీసుకోవాలి, నెక్స్ట్ సినిమా 14 దాని లీడ్ అది తీసుకోవాలి. ఆర్డర్లో అన్ని సినిమాలు ఆడాలా సరే సార్, ఎందుకంటే అందరూ సినిమాలు ఈజీగా ఆడతాయి. ఎందుకంటే మీరు 2 సినిమాలు దిల్రాజు గారు అంటే మా బ్యానర్లోనే వెంకటేష్ గారు మాకు బాగా నన్ను ఇండస్ట్రీలో బాగా ఇష్టపడే మనుషులే ఆయన బ్యానర్ తొలి హీరో. సో ఆయనకి నేనంటే చాలా ఇష్టం, మా ఆయన అంటే చాలా అభిమానం. అనిల్ రావుపూడి గారు నేను ఆయన ఎంతో కెమెరా వెనకాల తిట్టుకున్నా తిట్టుకుంటారా? తిట్టుకున్నా డైరెక్ట్ గా మార్కెట్ తిట్టుకున్నా అన్నారు. అదే అన్న నేను తిట్టుకోపోయినా మార్కెట్ అంతా సినిమా క్రియేట్ చేస్తారు. వంశీకి అనిల్కి పడదు, వంశీకి అనిల్కి పడదు, అది నాకు తెలియదు. సో ఏ రోజుకైనా తెలుసు, నిన్న కూడా కలిసి ఏ రోజుకైనా నేను ప్రొడ్యూసర్ని అనిల్ గారు డైరెక్టర్ ఏ రోజుకైనా మేము కలిసి సినిమా చేయాలి, అది పక్కన పెట్టి. సో ఏంటంటే చిన్నగా మిమ్మల్ని మన ఇండస్ట్రీకి ఆమె బాగా ఇది కదా పెద్ద చేసేయడం దాన్ని అలా చేసేసారు. సో ఆమె ఏం లేదు అలా ఒకసారి రావడం, లియో భగవంత్ కేసరి ఒకసారి రావడం, ఏదో ఒకటి ఇప్పుడు నా మైండ్ లో నాకు ఆయన మైండ్ లో ఆయనకి ఏదో ఒకటి ఫీలింగ్ చేస్తారు రైతుగా. సో ఇవన్నీ కామన్ మన ఇండస్ట్రీలో. మళ్ళీ ఒక రోజు సినిమా చేయడం అనేది అన్నీ మన అవన్నీ తప్పు మనకి ఎవరికి. అలానే మా ఇద్దరికి నిజం విరోధం ఏం లేదు. నాకు తెలిసి మీ ఇద్దరు నాకు తెలుసు, మీ ఇద్దరితోనే మాట్లాడుతుంటా. బట్ మీ ఇద్దరు కూడా ఇప్పుడు నాకు ఒకరికి కాంట్రిబ్యూట్ నా దగ్గర ఇప్పుడు అనలేదే. మీరు అంటున్నారు అలాగే ఆయనకి ఒక ప్రొడ్యూసర్ అవసరం, నాకు ఒక డైరెక్టర్ అవసరం. ఇప్పటికైనా సినిమా చేసుకుంటాం మేము, కానీ సిద్ధపడి ఉంటాయి కదా. ఇప్పుడు నేనంటే పన్నాళ్ళు ఆయన అంటే పన్నాళ్ళు పని చేస్తే సరిపోద్దేమో. ఒక అడ్వాన్స్ చెక్ పంపించేస్తే ఇంక అయిపోయింది కదా, క్లోజ్ అయిపోద్దేమో. లేదు లేదు ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాం. అడ్వాన్స్ లేని తర్వాత సంగతి. అడ్వాన్స్ నేను సినిమా చేయాలని అడ్వాన్స్ లేని చిన్న పనులు కానీ అప్పుడు కలిసిపోయారు. అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ నేను మార్కెటింగ్ ఎందుకు మేము ఉన్నాం కదా. అదే ఈ సినిమా సంక్రాంతి వస్తున్నాము, నేను రాజు గారు బాబు అందరం ఇంటర్వ్యూ చేద్దాం. బాగుంది ఐడియా. కాదు భగవంత్ కేసరిలో పాటల గురించి వచ్చిందే, తమన్ ఆల్మోస్ట్ మీ సంస్థలకి ఆస్థాన సంగీతం వేశారు. బట్ అంత గొప్ప పాటలు ఇటీవల కాలంలో గుంటూరు కారం తర్వాత ఏం చేశాడు ఇంకా ఈ సంవత్సరానికి బిగ్గెస్ట్ మాస్ హిట్ కుర్చీ అంతే. మరి అంతకుముందు 60 వరకు గుంటూరు కాదు, ఈ మధ్యలో చేసాడు కదా మీకు కొన్ని. మాకేం చేశాడండి
బట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్లు అంతా ట్రై చేస్తున్నారు, వాళ్ళంతా మంచి హిట్లు ఇస్తున్నారు మీకు. సరసింబ కానీ, లక్కీ భాస్కర్ కానీ, మ్యాడ్ కానీ, డీజిటల్ కానీ. మరి దీనికి మళ్ళీ ఎందుకు మళ్ళీ తమని తీసుకోవడం రీజన్? బాలకృష్ణ గారు అంటే తమన్కి ఒక ఊపు వచ్చేస్తుంది. నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ చూసా, అసలు నేను తమన్ అదే అడిగా, బాలకృష్ణ గారిని చూడగానే ఆ ఊపు వస్తుందా ఏంటి అని. జనరల్గా ఏదైనా స్కోర్ చేస్తే డౌట్స్ అడుగుతాం, ఇదేంటి తమన్ ఇదేంటి తమన్ అని. అసలు ఒక డౌట్ లేదు, నేను 3 రోజులు చూసాను నేను, అసలు పూనకమే. ఇంకా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ ఆయన సినిమాలకి తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే చాలా ఇష్టం. అది అందరూ చేశారు. అఖండాకైతే అసలు మరి ఇంకా అది వరల్డ్ వైడ్ నేమ్ అయిపోయింది. ఈ సినిమాలో కూడా స్కోర్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత హై ఉంటుంది. అది ఇక్కడ కూడా స్పీకర్లు బద్దలు చేస్తారు డెఫినెట్గా. బాలకృష్ణ గారితో పాటు అంతమంది హీరోయిన్లు తీసుకున్నారు సినిమాలో, ఏంటది విశేషం? అంటే హీరోయిన్ తో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. ఊర్వశితో హీరోయిన్ క్యారెక్టర్లేనా? అదే చెప్తున్నాను కదా, హీరోయిన్ లా అయినా కాదు, ఒక్కొక్క ఎమోషన్, ఒక హీరోయిన్ తో కామెడీ, ఒక హీరోయిన్ తో ఎమోషన్, ఒక హీరోయిన్ తో ఆమె ఈ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఈ ఒక్కొక్క రకమైన ఎమోషన్ జర్నీ ఉంటుంది ఒక హీరోయిన్ తో. ఆయనకి ఎంటర్టైన్మెంట్ కూడా హీరోయిన్తో ఎంటర్టైన్మెంట్, ఒక్కొక్క హీరోయిన్ తో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎమోషన్ లో వెళ్తారు ఆయన. సో ఖచ్చితంగా అక్కడ మాకు 3 హీరోయిన్లు కావాల్సి వచ్చారు, ప్రామినెంట్ ఫేసెస్ కావాల్సి వచ్చినాయి. సో అందుకని ముగ్గురుతో వెళ్ళాము. స్టార్ట్ అయిన కథ చివరికి వచ్చేసరికి చాలా వరకు మారింది అన్నది ఎంతవరకు నిజం? అస్సలు బెటర్మెంట్స్ అవుతాయి తప్పితే చిన్న చిన్నవి ఇట్లా స్క్రీన్ ప్లేలో ఏదో కప్పిద్దామని అదే కప్పిస్తాం. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు, కన్నాళ్ళు ఆపారు, కథ మళ్ళీ సెట్ లేదు. మధ్యలో 3 months గ్యాప్ ఇచ్చింది ఎలక్షన్స్ టైం, అంతే. ఇంకెప్పుడు గ్యాప్ ఇవ్వాలి, అసలు గ్యాప్ ఇవ్వని కూడా బాలకృష్ణ గారు ఎవరు ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు, షూటింగ్ చేస్తారు. బాలకృష్ణ గారు అలా గ్యాప్ ఇవ్వని. ఆయన కథ అంతా నచ్చితేనే సెట్స్కి వస్తారు, సెట్స్కి వచ్చిన తర్వాత అలాంటి డౌట్స్ అనేది పెట్టుకోరు. మధ్యలో కథ మార్చారు, బ్యాటరీ వినిపించింది అస్సలు లేదండి. మీరు చెప్తారంటే అడిగితే కథ మారిస్తే చెప్పడానికి ఏముందండి? అలా కాదు, మీరే అన్నారుగా 3 కథల్లో ఒక కథ ఎంచుకున్నారు. పాయింట్ లైన్ స్టేజ్ సెట్స్కి వచ్చిన తర్వాత కాదు. ఇది బాలకృష్ణ గారు ఇందులో గుండు గెటప్తో కనిపించే ముందు ఏమైనా అలాంటి ప్లాన్ ఏమైనా చేశారా? లేదా? అస్సలు లేదు అలాంటిది, అసలాంటిది ఎప్పుడు కాదు. దాన్ని కూడా నేను ఓకే అన్నారని ఆయన అన్నారు. అసలు అలాంటి ఎప్పుడు లేదు, అలాంటి అవసరం ఏం రాలేదా సినిమా? అసలు అవసరం ఉండదు. సో ఇంతకీ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? చాలా ఎలా ఉంది అంటే ఎలా చెప్పాలంటే, మీరు అన్నట్టు ఎన్ని సినిమాలు తీస్తున్నామో కౌంట్ లేదు దానికి. కానీ దాంట్లో 10%, 5%, 2%, 3% ఓటీటీ ఫిల్టర్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ ఓటీటీ ఫిల్టర్ చేసిన దాంట్లో ఒక 5% మాక్సిమం, దాని మీద 80% ఎక్కువ జనం ఫిల్టర్ చేసుకుంటున్నారు. ఇదివరకు కనీసం ఒక యావరేజ్ సినిమా, అబవ్ యావరేజ్ సినిమా ఓకే, వీకెండ్స్ అన్న ఇల్లు కైండ్ ఆఫ్ ఉంది. ఈ రోజున హిట్ సినిమా అయితే తప్పితే జనం థియేటర్ రాట్లా. హిట్ సినిమానా ఫ్లాప్ సినిమానా అంతే, సింపుల్. సో అంత రేసెస్ ఎడ్జ్ మీద ఉంది ఇండస్ట్రీ. ఈవెంట్ ఫిల్మ్స్ ఈవెంట్ ఫిల్మ్స్ ఎవ్రీడే చేసేవి కాదు కదా. సో ఈవెంట్ ఫిల్మ్స్ పక్కన పెడితే మిగతా ఫిల్మ్స్ అన్ని అంత రేసెస్ ఎడ్జ్ మీద ఉంది ఇండస్ట్రీ. బట్ ఇందాక మిగతా సంస్థలు వాటి గురించి మీతోటి సరే, ఆ పోలికలు కాదు కానీ పోలికలను పక్కన పెడితే సినిమా వ్యాపారం అన్నది పెట్టుబడి వడ్డీలతో కూడా ముడిపడి ఉంటుంది. బట్ మిగతా సంస్థలు చాలా టైం పడుతుంది వాళ్ళ సినిమా ప్రొడక్షన్కి, సినిమాలకి. అది రకరకాల రీజన్స్ అవ్వచ్చు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి సినిమా అనౌన్స్మెంట్కి, రిలీజ్కి పెద్ద గ్యాప్ ఉండట్లేదు. అదేం సార్, మళ్ళీ టైం గుంటూరు కాలం తప్పిస్తే టైం పట్ల గుంటూరు కాలం కూడా ఆల్మోస్ట్ 1 year పట్టింది. ఏదైనా 1 year, లక్కీ భాస్కర్ 1 year పట్టింది, సార్ సినిమా బాలకృష్ణ 1 year పట్టింది, ఏదైనా 1 year. మీరు కంపేర్డ్గా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వడ్డీ ప్రెజర్ అనేది మీకు తక్కువ, అంటే ఆ పీరియడ్ అంటే లేదు సార్. మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే వడ్డీ ప్రెషర్ తక్కువ ఉంది అని? మీరు అన్నట్టు పెద్ద ఈవెంట్స్ ఇంకా చేయలే. సో అంత పెద్ద అమౌంట్ మీద ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ పడటం అవి లేవు. సో అందులో మీకు అనిపిస్తుంది తప్పితే ఎవరికైనా సేమ్ ఇంట్రెస్ట్ లేదే ఉంటుంది. ఈ సినిమాల మీద తీసుకున్న బడ్జెట్ మీద దాని పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద బడ్జెట్ సినిమాలు ఇంకే తీసుకున్నా కూడా ఎక్కువ లోడ్ ఉంటుంది. అంతే తప్పితే దానికి అది అంత ప్రొఫెషనల్గానే వెళ్తుంది. ఏది బెటర్ అంటారు ప్రొడ్యూసర్గా మీకు? అది బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా? సార్ ఎనీడే
ఒక పుష్ప 2 చేయాలి, ఒక కల్కి చేయాలి, ఒక దేవరా చేయాలి, ఒక గుంటూరు చేయాలని అందరికీ ఉంటుంది కదా. సో ఈ సంవత్సరం నాకు గుంటూరుకారం అయింది. 25లో నాకు టేక్ ఆఫే పెద్ద సినిమా. విజయ్ దేవరకొండ గారి సినిమా మీరు అందరూ ఊహించిన దానికంటే చాలా పెద్ద సినిమా యాక్చువల్లీ. అది మీకు ఫస్ట్ విజువల్ వచ్చిందో తెలుస్తుంది, ఒక టీజర్ వచ్చిందో. 2 పాటలు అని కాదు, ద స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్. కూడా మీ బ్యానర్లో ఫస్ట్ 2 పాటల సినిమా. టిల్లు అయిపోయింది కదా, టిల్లు అయిపోయింది, మ్యాడ్ అయిపోయింది, టిల్లు అయిపోయింది, మ్యాడ్ అయిపోయింది. కానీ ఈ 2 సీక్వెల్స్. అది పెద్ద సినిమా. నాకు చాలా ఇష్టమైన ఒక సినిమా, పెద్ద సినిమా. మా డైరెక్టర్ గారు ఇప్పుడు దాకా టచ్ అయిన జానర్లో, ఒక ఇండియాలో ఎప్పుడు చూడని జానర్లో టచ్ చేస్తున్న సినిమా అదే అల్లు అర్జున్ గారిది. సో ఇంకా ఇంకొక పక్క రాష్ట్ర హీరోతో కూడా కొత్త జానర్ సినిమా. సో ఇవన్నీ 26,000 రాండమ్ సినిమా. నేను అంటుంది అది కదా సార్, ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ, పుష్ప కానీ, కల్కి కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకుని, ఆ పట్టుబడులు, వడ్డీలు ఇవన్నీ కట్టుకుని పేరు వస్తుంది. ఆ ప్రాఫిట్ రేషియో కంపేర్గా అలాగే ఉంటుందా? అది ఇంకా అలాగే తెలియదు, నాకు తెలియదు కదా డబ్బులు ఎంత మిగిలిందో నేను అడగలేను కదా. అంతాను కాబట్టి అట్లీస్ట్ మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఒక బిజినెస్ మ్యాన్గా. తెలియదు సార్, అది నిజంగా ఫ్యాక్ట్ ఎవరికి చెప్పాం సార్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా, ఎవరి బిజినెస్ వాళ్ళు రోడ్డు మీద పెట్టుకోవాలి అనుకోరు సార్. ఇప్పుడు నన్ను అడిగినా లక్కీ భాస్కర్ ఎంత మిగిలిందంటే నేను చెప్పను. అలా అని స్వప్న నేను వెళ్ళి కలిగి నేను అడగను కదా. సో అది పెద్ద సినిమా చేస్తే బాగా అనుకుంటాను ఎవరైనా డెఫినెట్గా. సో అందుకే చేస్తాం కూడా కదా. అవును, ఇప్పుడు మీరు ఎప్పటికైనా పుష్పాలు కల్కిలేట్ చేయాలని కల్కులేట్ చేయాలంటే వీ వాంట్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ టు టాక్ అబౌట్ అవర్ ఫిల్మ్. ఇఫ్ సంథింగ్ లైక్ పుష్ప కల్కి కమ్స్ అప్, ఇండియా అంతా మాట్లాడుకుంటారు, వరల్డ్ అంతా మాట్లాడుకుంటారు, యూఎస్ అంతా మాట్లాడుకుంటారు, ఎవ్రీవేర్ దే విల్ టాక్ అబౌట్ అవర్ ఫిల్మ్. అది కావాలంటారా, ₹1 డబ్బులు మిగలడం కావాలంటే? 2 కావాలి సార్ డెఫినెట్గా. నాకు లక్కీ భాస్కర్ గాట్ దట్ ఎక్లైమ్ ఆల్సో బికాస్ ఆ థియేటర్లో వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూశారు, తమిళ్లో ఎక్కువ చూశారు, కేరళలో ఎక్కువ చూశారు. నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత గ్లోబల్గా ఎక్కువ చూస్తున్నారు. నేను మొన్న బాంబే ఒక ఇంటర్వ్యూ పని మీద వెళ్తే బోని కపూర్ గారిని కలిస్తే ఆమె నీ రీసెంట్ ఫిల్మ్ ఏంటి అని కానీ లక్కీ భాస్కర్ అని కానీ, ఓ యూ ప్రొడ్యూస్ లక్కీ భాస్కర్, ఐ మీన్ ఐ బిన్ హియరింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ ఇట్, ఈ వీక్లో చూడాలి నేను అని. సో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ లక్కీ భాస్కర్ ఆల్ ఓవర్ ద కంట్రీ కానీ ఎవ్రీవేర్ గ్లోబల్గా కానీ. లాస్ట్ 3 వీక్స్గా గ్లోబల్లో టాప్ 5లో ఉంది సినిమా, నాన్ యూఎస్ ఫిల్మ్స్లో, నెట్ఫ్లిక్స్లో. సో దిస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పోజర్ అన్ని సినిమాలకి రావాలని కోరుకుంటాం కదా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ విత్ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ ఆల్సో లైక్ లక్కీ భాస్కర్, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మిలియన్ ఫిల్మ్స్ టేకర్స్ దేర్ కాబట్టి వీ విష్ టు మేక్ ఈవెన్ ఫిల్మ్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కదా, కాంపాక్ట్ అయిపోయినట్టుగానే సంస్థలు, మైత్రి కావచ్చు, మీరు కావచ్చు, మీ దగ్గర ఉన్న డైరెక్టర్లు మీరు అలా పట్టుకు ఉంచేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డైరెక్టర్లు వాళ్ళు అలా పట్టు ఉంచేసుకుంటున్నారు. అప్పుడు ఇంక వేరే వాళ్ళకి సినిమాలు తీసే అవకాశం రాను తగ్గిపోతుంది కదా సార్. అలా అని సార్ నేను ఇప్పుడు ముందు నేను బాగుండాలని చూసుకుంటాను కదా సార్. అవును. సో ఆ ప్రయత్నం చేస్తాం కాబట్టి సార్. నాకు ఎప్పుడో షారుఖ్ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, రిజల్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఏదన్నా అవనివ్వండి, ప్రాసెస్ ఆఫ్ ది ఫిల్మ్ చాలా స్మూత్గా జరగాలి, ప్రాసెస్ ఆఫ్ ది ఫిల్మ్ మంచిగా జరగాలి. సో అది ఆ ప్రాసెస్ ఆఫ్ ది ఫిల్మ్ బాగున్నంతకాలం ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడక్షన్ హౌస్కి ఆ డైరెక్టర్ని బయటికి వెళ్ళి సినిమా చేయాలని మనం అనుకోం సార్. అసలు అది హిట్ అవనివ్వండి, ఫ్లాప్ అవనివ్వండి, హిట్ అయితే మనం సపోర్ట్ చేస్తాం డైరెక్టర్కి, ఫ్లాప్ అయితే మనం సపోర్ట్ చేస్తాం డైరెక్టర్కి, హిట్ అయితే అతను మనల్ని సపోర్ట్ చేస్తాడు, నెక్స్ట్ సినిమా కూడా మనకే చేసి. సో అది అలా ప్రాసెస్లో వెళ్ళాలి తప్పితే మనం ప్రాసెస్ బాగున్నంతకాలం ఆ డైరెక్టర్తో బయటికి సినిమా చేయించాలని మనం అనుకుంటాం. అన్న పాయింట్ కరెక్టే, మీరు అన్న పాయింట్ అంటే సార్. ఇప్పుడు మీరు మైత్రి ఉన్నారు సార్, నేను వేరే ప్రొడ్యూసర్, నాకు కూడా వెంకటేట్లతో సినిమా చేయవచ్చు, చేయాలండొచ్చు, లేకపోతే త్రివిక్రమ్ గారు ఇంకోటి చేయొచ్చు, ఆ స్టామినా ఉండుండొచ్చు. కానీ త్రివిక్రమ్ గారు అంటారా, కాంపౌండ్లో త్రివిక్రమ్ గారు అంటారా, త్రివిక్రమ్ గారు ఈ మాకి బ్యానర్ ఎంతో త్రివిక్రమ్ గారిది బ్యానర్ అంతే. సో త్రివిక్రమ్ గారు రూల్ అవుట్ తీసేయండి. ఇప్పుడు వెంకీ విషయం చెప్తే, ఇప్పుడు వెంకీ రేపు నెక్స్ట్ 3rd, 4th ఫిల్మ్ 2 కూడా అన్నీ కదా సార్. వెంకీ ఎన్ని సినిమాలు చేస్తారా, అన్ని సితారాగా చేస్తారా, అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వెంకీయే ఉన్నాడు, వెంకీ నా ఫ్రెండ్ మోర్ దెన్ డైరెక్టర్. ఫస్ట్ వెంకీ మజ్ను తీసిన తర్వాత కూడా నేను ఎదురెళ్ళి వెంకీని సినిమా చేయ వెంకీ అని అడిగా. మేమిద్దరం ఫస్ట్ తీసిన సినిమా రంగ్దే కూడా మేము ఆశించినట్టు రిజల్ట్ రాలా. ఆ రోజున ఇండస్ట్రీలో ఎవరు వెంకీని నమ్మకపోయినా, హీరోలు కానీ ఎవరు కానీ, నేనైతే వెంకీని బిలీవ్ చేశా గట్టిగా. వెంకీ నన్ను నమ్మాడు, ఆమె అలానే మా ఇద్దరిని ధనుష్ గారు నమ్మారు. ఆ సినిమా అయింది, పెద్ద హిట్ అయింది. అది పెద్ద హిట్ అయిన తర్వాత దుల్కర్ సల్మాన్ గారు నమ్మారు మమ్మల్ని,
ఒక మార్కెట్ ఒక ఎస్టిమేషన్ ఏం లేకపోయినా ఒక విజువల్గా ఇలా ఉండాలి ఈ సినిమా, ఇది ఇలానే ల్యాండ్ చేయాలి, ఎందుకంటే కొత్త జోనర్ టచ్ చేస్తున్నామని వెంకీ విజన్ని నమ్మి నేను ఆ సినిమాని అలా ల్యాండ్ చేసాము. సో ఇవాళ వచ్చింది ఆ సినిమాకి ఇంత మేము జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళి సినిమా ఐ మీన్ బిజినెస్ పర్స్పెక్టివ్ కానీ రిలేషన్ పర్స్పెక్టివ్ కానీ బయటికి సినిమా చేయాలని నేను బయటికి సినిమా నేనెందుకు అనుకుంటాను, చేయాలని తను ఎందుకు అనుకుంటాడు చెప్పండి సార్. బయట ప్రొడ్యూసర్ అనేది పక్కన పెట్టండి, డజన్ కాదు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు మీ దగ్గర, బయటకు వెళ్ళి 2 సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర 2 సినిమాలు చేయబోతున్నారు, 2 కాదు 3 చేయబోతున్నాడు, 3 చేయబోతున్నారు. అలాగనే నవీన్ పోలిశెట్టి, సిద్ధు నవీన్ పోలిశెట్టి ఫస్ట్ టైం. సిద్ధుతో ఎలా ఉంటుందంటే సార్, సిద్ధు ఒక పాయింట్ కాదు అనుకుంటాడు, అన్నా నేను ఈ సినిమా ఇలా తీద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఓకే సిద్ధు తీ, అంతవరకు ఓకే. ఒక స్క్రీన్ ప్లే అనుకుంటూ తీసేస్తాడు, తీసిందో చూసుకుంటాడు, చూసుకున్న తర్వాత నేను సగం డౌట్లు అడుగుతాము, లేకపోతే బాబాయ్ సగం డౌట్లు అడుగుతారు, లేకపోతే డైరెక్టర్ గారు కొన్ని డౌట్లు అడుగుతారు, సిద్ధుకి సగం డౌట్లు వస్తాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఓకేలే సిద్ధు ఇవన్నీ డౌట్లు ఉన్నాయి కదా, ఇది స్క్రాప్ చేయి మళ్ళీ తీద్దాం అనుకుంటాం. హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ అయినా కూడా అంతా స్క్రాప్ చేస్తారు, స్క్రాప్ చేస్తే సినిమా తీసుకుంటాం. సిద్ధుకి ఆ కంఫర్ట్ ఉంది ఇక్కడ, ప్లస్ మేము ఫ్రేమ్ ఆఫ్ మైండ్స్ కూడా మ్యాచ్ అవుతాయి. మేము ఏదైనా డౌట్ అడిగితే తను నిజమే ఇది కరెక్టే కదా అనుకుంటాడు. సో ఈ జర్నీ సిద్ధుకి బాగా ఐ మీన్ అలవాటు అయింది. సో తను ఇప్పుడు కమిట్మెంట్స్ ఉన్నాయి కూడా బయటకు వెళ్ళి సినిమా చేసి వచ్చాడు, కానీ తర్వాత ఎప్పుడైనా తన కంఫర్ట్ జోన్లో తను సినిమా చేయాలి అనుకుంటాడు కదా, ఆ కంఫర్ట్ జోన్లో తనకి సినిమా చేస్తాడు. మీరు చెప్పింది అయితే నేను చెప్పింది, మీ దగ్గరికి వచ్చిన ఒక డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళంత కంఫర్ట్ జోన్ మీరు ఇస్తారు, ఎస్పెషల్లీ మేకర్స్కి. సో ఆ విధంగా వాళ్ళు మీ దగ్గరే సినిమాలు చేస్తుంటారు. సో ఇదొక స్ట్రాటజిక్ మూవ్ అని అనుకోవచ్చా? స్ట్రాటజిక్ మూవ్ కదా సార్, మీకు అదే చెప్పే కదా, ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ బిల్డింగ్ రిలేషన్స్ ఓన్లీ. ఓన్లీ మ్యాథ్ అనుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ బిల్డింగ్ బిజినెస్ కాదు సార్, బిల్డింగ్ రిలేషన్ అలాంగ్ విత్ బిజినెస్. ఓన్లీ మ్యాథ్ కోసం బిజినెస్ అన్నట్టు మీరు ఓన్లీ మ్యాథ్ కోసం సినిమాలు చేస్తే మాత్రం మీరు అన్నట్టు ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. ఓన్లీ మ్యాథ్ కోసం బిజినెస్ చేస్తే బ్యాలెన్స్ షీట్ వేసుకుని ఇది ఇంత అని వేసుకుంటే ఈ రిలేషన్ ఇట్లా ఆ డైరెక్టర్ కూడా మన దగ్గర ఉన్న సినిమా చేయాలని అనుకోరు వాళ్ళు కూడా. బట్ ఇప్పుడున్న సినారియో ప్రకారం మీరు చెప్తున్న మాటల ప్రకారం ఏ విషయం ఎలా అయితేనే మీ దగ్గరికి ఒక్కసారి రావాలి, కానీ ఇంకొస్తే కాంపౌండ్ గేట్లు వేసేసినాయి. మాకు నచ్చాలి కదండి. అదే మీకు నచ్చితేనే ఉంటారు, నచ్చకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆబ్వియస్లీ. నచ్చకుండా అంటే మీ విషయం వాళ్ళకి నచ్చకపోతే లేదా వాళ్ళ విషయం ఆబ్వియస్లీ వైస్ వర్సానే కదా, వైస్ వర్సా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇదేతోటి నాట్ ఓన్లీ మిమ్మల్ని నేను అంటలేదు, మైత్రితో కూడా అంతే కదా. ఇప్పుడు వివేకాత్రేయ, సుకుమార్ గారు, ఇలా చాలా మంది అంతే. ఇప్పుడు వంశీబాయిపల్లి గారు కూడా రాజు గారికే చేస్తారు, వేణు శ్రీరామ్ రాజు గారికే చేస్తారు. సో అదే అలాగే ఏమైందంటే దానివల్ల బ్యానర్లు చేసే పెద్ద సినిమాలు చేసే అవకాశం అంత తగ్గిపోతుంది. ఏదో ఒక కొత్త డైరెక్టర్ని తీసుకుని ఒక చిన్న డైరెక్టర్ని తీసుకుని చేస్తున్నారు, తీరా చేసి ఆ డైరెక్టర్ అక్కడ సినిమా చేస్తాడు, ఆడు బాగా చేసరికి వాడు మళ్ళీ ఈ 2-3 బ్యానర్లోకి వచ్చేస్తాడు. అదేం లేదు సార్, ఇది ఉంటుంది. సరే ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మా బ్యానర్లో గ్రో అయ్యాడు. ఇప్పుడు కళ్యాణ్కి బాబాయ్తో ఉన్న ర్యాపో కానీ, నవీన్ నూలితో ఉన్న ర్యాపో కానీ, ఇప్పుడు మా అందరితో ఉన్న ర్యాపో వేరు. అతనికి వీఆర్ లైక్ మోర్ లైక్ ఫ్యామిలీ. ఏదైనా చెప్పగలుగుతాడు, ఏదైనా చేయించుకోగలుగుతాడు. ఏదన్నా ఇప్పుడు ఆ రోజున ఒక న్యూ కమ్మర్ని, డైరెక్టర్ న్యూ కమ్మరు, 3 కొత్త కుర్రాళ్ళతో ఐ స్పెండ్ 15 crores అండ్ మేడ్ దట్ ఫిలిం. తను ఎలా తీయాలనుకున్నాడు అలా తీశాను. మీరు విజువల్గా చూస్తే ఇప్పుడు కూడా నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, ఒక కొత్త హీరోలతో తీసినట్టు ఉండదు. ఎంత రిచ్గా తీయాలో అంత రిచ్గా తీసాం సినిమాని. సో ఇప్పుడు వాళ్ళు అనుకున్న పేపర్ మీద వాళ్ళు అనుకున్న ఒక విజన్ని మనం స్క్రీన్ మీద తీసుకురావడానికి మనం అంత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా పక్క గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది సార్? మనం వాళ్ళు అడిగిన ఏదైనా కాదంటే కదా వాళ్ళు వేరే దాని గురించి ఆలోచించడానికి. ఆ ఛాన్సే మనం ఇవ్వనప్పుడు వాళ్ళకు కూడా వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? సో వెన్ దే హ్యావ్ గ్రోన్ అలాంగ్ విత్ అస్, ఏముంటుంది వాళ్ళు బయటికి వెళ్ళి అంటే మీరు ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఇది కూడా ఒక కార్పొరేట్ వరల్డ్లా మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా కార్పొరేట్ వరల్డ్లాగా ఎవరి ఆపర్చునిటీస్, ఎవరి బిజినెస్ ప్లాన్స్, ఎవరి బిజినెస్ స్ట్రాటజీస్ ఎవరు వాళ్ళు చేసుకుంటారు. డెఫినెట్గా కదండి. ఇది ఇది అవుతుంది. ఇదంతా ఒక చిన్న జర్క్. నెక్స్ట్ దీని జర్క్ దాకా టోటల్ రిజల్ట్ ఒక 26-27కి వెళ్ళేసరికి క్లియర్గా ఇంకా చూడాలి ఎక్కడికి ల్యాండ్ అవుతామో ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఓటీటీ డేట్లు ఫిక్స్ చేయడం అనే దానివల్ల మీకు ఏం ఇబ్బంది అవ్వట్లేదా సార్? డేట్లు ఫిక్స్ చేయడం కాదు సార్, ఇప్పుడు స్లాటింగ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎందుకంటే ఇప్పుడు నా మ్యాడ్ స్క్వేర్ ఉంది, నేను ఫెబ్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. నెట్ఫ్లిక్స్ దగ్గర తండేలు ఉంది. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తండేలు ఉంది, మ్యాడ్ స్క్వేర్ ఉంది.
తను కొనుక్కున్న తను సినిమాలు 2 స్పేస్ అవుట్ చేయాలనుకుంటాడు కదా. ఇప్పుడు అకేషనల్ కేసెస్లో ఇట్లా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాము, లేకపోతే వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి తప్పితే మన ప్రొడక్షన్లో వచ్చే 2 సినిమాలు కూడా మనం ఎప్పుడు స్పేస్ అవుట్ చేసుకోవాలనుకుంటాం. అలానే నెట్ఫ్లిక్స్ కూడా స్పేస్ అవుట్ చేసుకోవాలనుకుంటుంది. ఆ స్పేస్ అవుట్ చేసుకోవాలనుకున్న ప్రాసెస్లో డేట్స్ డిస్కస్ చేస్తున్నాం అంతే, వాళ్ళు డిసైడ్ చేయడం కాదు సార్. అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక లాంగ్వేజ్లో ఒక మంత్లో ఒక సినిమా రిలీజ్ చేస్తుందా? అలా అని కాదు సార్, అడుగుతున్నా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. లక్కీ భాస్కర్ వచ్చిన టైంలో తెలుగులో ఇంకే సినిమా లైవ్ అవ్వలేదు నెట్ఫ్లిక్స్లో. అమరాన్ ఒకటి లైవ్ అయింది తమిళ నుంచి. సో ద కైండ్ ఆఫ్ కవరేజ్ లక్కీ భాస్కర్కి వస్తుంది, అది నెట్ఫ్లిక్స్కి ఉపయోగం, వెంకీ అట్లూరికి ఉపయోగం, సితారా ఎంటర్టైన్మెంట్స్కి ఉపయోగం. ఎందుకంటే అంత బ్రాడ్ ఎక్స్పోజర్ వస్తుంది సినిమాకి. అదే పట్మన్ ఇంకో వారంలో ఇంకో తెలుగు సినిమా పడిపోయింది అనుకోండి, మీరు ఆలోచించండి. ఇది సరే, వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేట్ ఏంటి? అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సితారా మంత్లీ అని కాదు సార్, దే వాంట్ టు స్పేస్ అవుట్ దేర్ ఫిల్మ్స్. అవును. సో అట్లీస్ట్ 3 వీక్స్ గ్యాప్ ఇవ్వండి మీ రిలీజ్లకి. బాలకృష్ణ గారి సినిమా ఈ నెల వేస్తున్నారు సార్, వచ్చే నెల మ్యాడ్ కానీ లేదంటే తండేలు కానీ వేస్తారు ఫిబ్రవరిలో, మార్చిలో ఒకటి వేస్తారు. అంటే మొత్తం ఈ 2 మీద ఒక జాన్లో అంతే. జాన్లో అదే అడుగుతున్నాను, పుష్ప లైవ్, జాన్లో పుష్ప లైవ్ అవుతుంది. అక్కడ నుంచి 6 వీక్స్కి ఈ సినిమా బాలకృష్ణ గారి సినిమా 6 వీక్స్ 4 వీక్స్ 6 వీక్స్కి బాలకృష్ణ గారి సినిమా లైవ్ అవుతుంది. దానికి 2 వీక్స్ 3 వీక్స్ స్పేసింగ్లో తండేల్ లైవ్ అవుతుంది. దానికి 2-3 వీక్స్ స్పేసెస్లో మ్యాచ్ స్క్వేర్ లైవ్ అవుతుంది. సో వాళ్ళు దే నీడ్ టు స్పేస్ దెమ్ అవుట్ కదా, సో దట్ నా సినిమా కూడా జనం ఎక్కువ చూడాలి కదండి. ఒక సినిమా మీద ఒక సినిమా పడిపోతే చూడలేరు కదా. నేను ఇది 12 సినిమాలు యావరేజ్ అంటే మాక్సిమం 14-15 ఏమో, వాళ్ళకి ఒక లిమిటేషన్. మనకు ఉన్నది మ్యాక్సిమం 3-4 ఓటీటీలు అంతే. అంటే ఒక 50 సినిమాలకి ఛాన్స్ ఉందా సార్? నెంబర్ చెప్పలేను కానీ చాలా తక్కువ సినిమాలకు ఛాన్స్ ఉంది సార్. అదే 40-50 మూవీస్కి మాత్రమే ఛాన్స్ ఉంది ఓటీటీ అవడానికి. నాట్ స్పెసిఫిక్ ఆఫ్ ద నెంబర్స్ కానీ చాలా తక్కువ సినిమాలకు ఛాన్స్ ఉంది. అందుకే నేను చెప్పింది మీకు కాంపాక్ట్ అయిపోయింది చాలా అని. అదే ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో 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 ఇంపార్టెంట్ నౌ. అంత కాంపాక్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి వీ హ్యావ్ టు మేక్ దమ్ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ ఆన్ ఓటీటీ ఆల్సో. ఇదివరకు ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ని కన్విన్స్ చేస్తే సరిపోయి. నౌ వీ హ్యావ్ టు కన్విన్స్ ద ఓటీటీ పీపుల్ ఆల్సో దట్ ద ఫిల్మ్ విల్ వర్క్ అండ్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ బోత్ ఇన్ ఓటీటీ అండ్ థియేటర్స్ అనేది. బట్ మీరు ఆ నమ్మకం సంపాదించుకున్నారు కాబట్టి కదా ఇంకా కాంబినేషన్ సెట్ అవ్వకుండానే సినిమా అమ్మేస్తున్నారుగా. అలా ఏం లేదు సార్, ఎప్పుడు కాంబినేషన్ సెట్ అయ్యి బాబు ఇది సినిమా ఇలా ఉంటుంది, సినాప్సిస్ ఇది అని చెప్పిన తర్వాతే ఇఫ్ హీ లైక్స్ ఇట్ ఈస్ టేకింగ్ ఇట్. కానీ ఒక మంచి ర్యాపో, ఒక మంచి బాండ్ సెటప్ అయింది. ఎందుకంటే వీ హ్యావ్ గివెన్ దెమ్ గుడ్ కంటెంట్, దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్. అండ్ ఆ ర్యాపో అయితే ఉంది నాకు. కానీ అదే నేను అంటే మనం మినిమం 150 సినిమాలు సార్, 250 పక్కన పెట్టండి. ఒక పక్కగా థియేటర్ కోసం తీస్తున్నానని అనుకుని 150 సినిమాలు. ఇప్పుడు 50 సినిమాలే ఓటీటీ అయితే అవతల శాటిలైట్ అవ్వట్లేదు. 50 సినిమాలు కూడా అవ్వండి. పోనీ 50 అనుకుందాం. పోనీ ఈటీవీ ఉంది, ఆహా ఉంది, ఏవో ఉన్నాయి, మొత్తం 50 అవుతుంది అనుకుందాం. ఇంకా 100 సినిమాలు పరిస్థితి ఏంటి మరి? ఇంకా అలాంటప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటారు? నేను అదేగా చెప్పాను, చాలా బ్యాడ్ ఫేస్లో ఉందాం ఇండస్ట్రీ. ఇదైతే మారదు కదా. మారదు. ఇప్పుడు కొత్త ఓటీటీ ఇంకోటి వస్తే మరో 10 సినిమాలు పెరుగుతాయి, ఇంకో ఓటీటీ వస్తే మరో 10 సినిమాలు పెరుగుతాయి. సో ఎప్పటికీ 50కే కదా బిజినెస్ ఉంటుంది ఎప్పుడు. మ్యాక్స్ అంతే, పర్సంటేజ్ ఆఫ్ ఫిల్మ్స్ అంతే అంతే. హిట్ అవ్వడం కాకపోవడం తర్వాత సంగతి, బట్ మార్కెట్ అవ్వడం ఓన్లీ 50కే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు గ్రేట్ ఆంధ్ర జర్నలిస్ట్ కాకుండా ఆడియన్గా చెప్పండి, ఎన్ని సినిమాలకు టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్తారు సంవత్సరంలో? వెళ్తాం ఈజీగా, ఎలా లేదన్నా నెలకు 2 సినిమాలు చెప్పిన అయితే. అంటే మీరు చెప్పింది కూడా 25 సినిమాలు. మరి ఓటీటీతో ఎందుకు? ఆడియన్గా మీరు చెప్పండి, మీరే 25 సినిమాలు చూస్తే 150 సినిమాలు తీసి ఏం చేస్తున్నాం మనం? అంతే కదా. కానీ ఇది మొదటి నుంచి అదే అన్ని సినిమాలు తీసుకుంటూ వస్తున్నాం. ఎందుకు థియేటర్లో అంటే ఎగ్జాక్ట్లీ. ఓ ప్రీ కోవిడ్ ఏంటంటే సరే డిజిటల్స్, శాటిలైట్స్ ఇవన్నీ ఇంత స్పీడ్ లేని ఎరాలో కూడా థియేటర్ ఎంతో కొంత వచ్చేదని నమ్మకం ఉండేది. జనం సరే చిన్న ఓపెనింగ్ వస్తుంది, లేకపోతే సండే బాగుంటుంది, సాటర్డే బాగుంటుంది, చిన్న హోప్ ఉంది. ఈ రోజున ఆడియన్ పోస్టర్తో డిసైడ్ చేస్తున్నారు సినిమా చూద్దాం లేదా అని. ఎంత మంచి సినిమా అయినా మనం అనుకుంటున్న సినిమాని జనం అనుకోకపోతే మనం సింపుల్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత క్రిస్మస్ వీకెండ్ సినిమా లేదు, పుష్ప తప్పితే. దట్స్ ద పాయింట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు పోస్టర్తో డిసైడ్ చేస్తున్నారని చెప్పి, బట్ మీ సినిమా అయినా మీరు విపరీతంగా పబ్లిసిటీ చేస్తారు, మీ భుజాలు మేము మోస్తారు, స్టేజ్ మీద మీరే మాట్లాడతారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, అన్నీ చేస్తారు. సో మీ సినిమాలో ఉన్న కంటెంట్, సాంగ్స్ బయటకు వచ్చిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇదే రీతిగా మిగతా సినిమాలు కూడా పబ్లిసిటీ చేస్తున్నారు చాలా సినిమాలకి. సరే సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత బాగుందా బాగాలేదని పక్కన పెడితే టికెట్ తగ్గట్లేదు. పబ్లిసిటీ లోపం అంటే లేదు, కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెడుతున్నారు. తెల్లాలేస్తే యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అదే సినిమా కనిపిస్తుంది, అన్నీ ఉంటున్నాయి.
కానీ థియేటర్లో టికెట్ తగ్గట్లేదు. అక్కడ ఏమంటారు? దీనికే నేను మీకు అదే చెప్తున్నా, మనం అనుకున్న దానికంటే ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు మన పబ్లిసిటీలు ఇవన్నీ నేను లాస్ట్ టైం చెప్పాను, మనం చేసే పబ్లిసిటీలు ఇవన్నీ నా పలానా సినిమా ఇలాంటి కంటెంట్తో పలానా రోజు వస్తుందని జనానికి చెప్పడం వరకే, చూడటం లేదని వాడు ఎప్పుడూ డిసైడ్ అయిపోతున్నారు జనం. అంటే ఇది ఉన్నా లేకపోయినా డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. అదే చెప్పాను కదా, మన ఫస్ట్ పోస్టర్ మన ఫస్ట్ టీజర్తోనే జనం డిసైడ్ అయిపోతున్నారు. మనం ఏంటంటే పలానా సినిమా పలానా టైంకి వస్తుంది అని జనాల మీద రుద్దుతున్నాం అంతే, పబ్లిసిటీ చేస్తూ. జనం ఆ సినిమా చూడలేదని అంటున్నారు. కొన్ని సినిమాల వరకు ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత బాగుంది అంటే ఆ ఫస్ట్ షో నుంచి పికప్ అవుతున్నాయి. గమనించారు. అదే ఇప్పుడు 2 రకాల సీనియర్గా ఈ 24లో చూసాను సార్. అమరన్ అనే సినిమాకి పెద్ద పబ్లిసిటీ ఏం చేయలేదు. యూట్యూబ్లో కంటెంట్ మొత్తం డంప్ అవ్వాలా, 10 ఇంటర్వ్యూలా లేకపోతే 10 ప్రెస్ మీట్లా ఏమి డంప్ అవ్వాలా. మహారాజా అనే సినిమాకి అసలు అయితే 0 ఆల్మోస్ట్. ఆ 2 బ్లాక్ బస్టర్లు. మట్కా అనే సినిమా వచ్చింది, దానికి భయంకరంగా పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మీరు అన్న క్రిస్మస్ వీకెండ్ కన్నా బచ్చల మల్లె సినిమాకి విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఆ సినిమా లెవెల్ దాటి పబ్లిసిటీ చేశారు. సినిమాలు ఎలా ఉన్న ప్రకృతి ముందు ఓపెనింగ్ తగ్గట్లేదు, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అదే సార్, ఆడియన్స్ పర్సెప్షన్ మారిపోయింది. ఆడియన్సే డిసైడ్ చేసేస్తున్నారు ముందే. ఇంకప్పుడు మీరు కూడా డిసైడ్ అయిపోవాలి, ఈ సినిమా తీయడం వేస్ట్, తీస్తే తీయాలి ఈ సినిమా, లేకపోతే ఈ సినిమా అయితే. సార్ మీకు మైండ్లో ఒక కథ వచ్చినప్పుడు ఇది అసలు ఆడియన్స్కి మనం ఏమన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతామా లేదా అని మనం ఫిల్టర్ చేసుకోగలుగుతున్న ఆ మైండ్ సెట్ వచ్చిన రోజున కొంచెం సేఫ్ స్పేస్లో ఉంటాం సార్. లేదు ఈ సినిమా తీస్తే బాగుంటుంది, లేదంటే కన్విన్స్ చేయగలుగుతామేమో కంటెంట్ అని మనమే చిన్న ఎడ్జీగా స్టార్ట్ చేసామో అసలు ఇంకా స్మాష్. సినాప్సిస్ స్టేజ్లోనో కథ విన్న స్టేజ్లోనో ఓకే, దీంతో ఆడియన్స్ని మనం టీజర్ కట్ చేసినా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం, ఒక పోస్టర్ వేసినా అని మనకు అనిపిస్తే నేను సెట్స్కి వెళ్ళాలి. లేదంటే అసలు ఆడియన్స్ ఇంకా బ్రూటల్ ఉంటున్నారు. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం కనిపిస్తుంది. మీ బ్యానర్కి వస్తే మీరున్నారు, మీ వెనకాల సెకండ్ ఒపీనియన్కి బాబాయ్ ఉన్నారు, ఇంకా బెస్ట్ ఒపీనియన్కి బెటర్ ఒపీనియన్కి డైరెక్టర్ గారు ఉన్నారు. కాదంటే మీ చుట్టూ ఒక మిగతా డిఫరెంట్ డైరెక్టర్ సర్కిల్ ఉంది, మీరు వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటారు. సో మీ ప్రోడక్ట్ని మీరు ఒక్కళ్ళే కాకుండా అందరూ కలిపి జడ్జి చేసి లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అంతే చేస్తాం కూడా. సో మైత్రికి వస్తే మైత్రి కూడా అలాంటి అవకాశం ఉంది. శివకుమార్ గారు ఉన్నారు, మిత్రులు అంటున్నారు. వైజయంతికి వెళ్తే వెనకాల నాగేశ్వర ఉన్నారు, వెళ్తున్నారు. ఇలాంటి సెటప్ లేని బ్యానర్లు అన్నీ కూడా కంటెంట్ దగ్గర ట్రబుల్ పడాల్సిందేనా సార్? అదేం లేదు సార్, మన కంటెంట్ అంటే ఓపెన్ ఉంటున్నామో అనేది. సో నేను నా కంటెంట్ ఎప్పుడు చాలా ఓపెన్ ఉంటా. నాకు ఏదైనా కంటెంట్ మేము రెడీ చేసాం రిలీజ్ చేద్దాం అనుకుంటే మీరు అన్నట్టు నాకు కోర్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళందరితో షేర్ చేసుకుంటాను. నేను ఇది ఎలా ఉంది ఓకే చేంజెస్ చేద్దామా లేదా ఇది అది అని అన్నీ అడిగేస్తాను. నేనేం దాచుకోను సార్. దాచుకుంటే ఇది ఇక్కడ పనులు అవ్వవు అసలు. ఎందుకంటే మా బాబాయ్ చేసినంత ఫిల్టర్ ఎవరు చేయరు ప్రపంచంలో. సో ఇప్పుడు ఆయన దగ్గర బాగానే ఉంది అనిపిస్తే ఇంకా అది బాగుంది అనుకుని నేను ధైర్యంగా ముందుకెళ్తాను. సో ఆ కోర్ గ్రూప్లో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం ఏ కంటెంట్ అయినా ఏ సినిమా అయినా. సో ఎందుకంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా క్షమాపణ ఉండదు, తీసి అవతల పారేస్తారు ఆ 2.5 గంటలు. దానికి ముందే ఎంత చేయగలుగుతాం అంత చేసుకుంటాం అంతే. సో ఆ కోర్ గ్రూప్ మెయింటైన్ చేయడం ఎప్పుడు మంచిది సార్. అంటే ఇప్పుడు మాకు ప్రీతం గారు ఉన్నారని, మైత్రి సుకుమార్ గారు ఉన్నారు, ఎవరి కాళ్ళు అలా ఒక చిన్న ఫోర్టే లాగా చిన్న క్వాలిటీ చెక్ పెట్టుకుంటాం, అందరికీ మంచిది సార్. అది అవసరం ఉంటుంది అందరికీ. సో దేవరా సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఆ సినిమాని అందరికన్నా అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా నాగవంశీ రిస్క్ చేస్తున్నాడు అన్న ఒపీనియన్ తోటే. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు 120 కోట్లకి ఆ సినిమాని కొన్నప్పుడు నాగవంశీ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఇదంతా లేదు, నాగవంశీ ఏం రిస్క్ చేయట్లేదు, నాగవంశీ పేరు పెట్టారు, రకరకాలుగా వినిపించింది. బట్ ఇవన్నీ పోలిస్తే మీరు కొన్నది వాస్తవం, మీరు రిస్క్ చేసింది వాస్తవం. ఆ రిస్క్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమా వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? రిస్క్ చేయడానికి కారణం ఏం లేదు సార్. 6 years తర్వాత తారకన్న సినిమా వస్తుంది, ఏదో ఒక రకంగా నేను ఐ వాంటెడ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్ నేను కొన్నాను. నేను ఆ రకంగా దిగాను. రిలీజ్ ముందు సేఫ్ అయిపోతాను అనుకున్నారా? రిలీజ్ ముందు సేఫ్ అనే సార్, నేను ఏదో డబ్బులు సంపాదించాలని ట్రేడ్ చేయాలని సినిమాని కొనలేం. అంటే మీ డబ్బులు మీకు వస్తే చాలు కదా. నేను ఒక తారకన్న సినిమాలో అసోసియేట్ అవ్వాలని నేను దిగాను. దిగిన తర్వాత నేను చాలా ట్రాన్స్పరెంట్గానే నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. నా సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ని
నేను దేవరా సినిమా కొందాం అనుకుంటున్నాను, ప్రొడ్యూసర్స్ ఈ రేంజ్ అనుకుంటున్నారు, సో మీకు పలానా ఏరియా ఇంత పడుతుంది, మీ అందరికి ఓకే కదా అంటే అందరూ ఓకే అన్న తర్వాత నేను వెళ్ళి క్లోజ్ చేసుకుని వచ్చి అందరికి ప్రాపర్గా. సార్ రిస్క్ లేకుండా కాదు, ఇప్పుడు రేపొద్దు నా బయర్కి సినిమా పోతే నా బయర్కి నేను లయబుల్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాదు. సో ఆ రిస్క్ నేను తీసుకునేది ఇక, ఎందుకంటే నాకు తారకమైన నమ్మకం 6 years సినిమా వస్తుంది, జాన్వీ కపూర్, అనిరుద్ధ్, అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని. సో నేను ఆ గ్యాంబుల్ తీసుకున్నాను, ఆ గ్యాంబుల్ పే ఆఫ్ అయింది. సినిమా ఎలా అనిపించింది అంటే సినిమా సక్సెస్ హిట్ అయింది, మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి, మీ బయ్యర్లందరూ కూడా గుంటూరు కారం తర్వాత ఇదే సంవత్సరంలో మళ్ళీ కమిషన్లు బాగా తిన్నారు, అన్నీ బాగుంది. సో సినిమా కంటెంట్ పరంగా మీకు ఎలా అనిపించింది? సార్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఇంటర్వెల్ ఎక్స్ట్రాడినరీ ఉంది. నేను ఇంటర్వెల్కి సినిమా చాలా బాగుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ బ్లాక్లో ఉన్నంత ఒక 2 హెవీ ఎపిసోడ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంత కాకుండా ఆ ట్విస్ట్ రివీల్ వచ్చిన దగ్గర బాగుంది. సెకండ్ హాఫ్లో 2 బ్లాకులు ఇంటర్వెల్ బ్లాక్ ఉన్నంత ఎఫెక్టివ్గా లేవు, అంతే తప్పితే. అంటే సో నేను జిస్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 100% ఉంటే సెకండ్ హాఫ్ 70-80% ఉంది అంతే, కైండ్ ఆఫ్. నాకు అది అనిపించింది సినిమా చూసిన తర్వాత. మీరు లాంచ్ చేయకపోయి ఉంటే ఆ సినిమాని ఆ రేంజ్లో ప్రాపర్గా లాంచ్ అయ్యేదంటారా? ఏం మాట్లాడుతున్నారండి, వంశీ చేసినా, ఎన్టీఆర్ ఆర్ట్స్లో హరన్న చేస్తుంది తారకన్న సినిమా, అదేమి సినిమా అంటే ఇవాళ సినిమాను కూడా బాగా లాంచ్ చేశారు, బాగా స్మూత్గా లాంచ్ చేశారు, ఎక్కడ గొడవలు జరగలేదు, అంటే రేట్లు పెంచేశారని గడబడి జరగలేదు, జాగ్రత్తగా అలా చేసుకెళ్ళారు. సార్ ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, తారకన్న 6 years సినిమా వస్తుంటే దాంతో అసోసియేట్ అవ్వాలని నేను అనుకున్నానంటే, నేను అసోసియేట్ అయ్యింది నేను తారకన్న, అరే వంశీ సినిమా కొన్నాడు, వాడు బాగా ల్యాండ్ చేశాడని హీరో అనుకోవాలని నేను ఎంత జాగ్రత్త తీసుకుంటాను, ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాను అన్న, వెరీ హ్యాపీ అంతే. ఆ జాగ్రత్తలన్నీ చాలా కష్టపడి తీసుకున్నాను. సార్ నేను మొన్న కూడా చెప్పాను మనకి లక్కీ భాస్కర్ ఇంటర్వ్యూలో కూడా, నేను ఎంత జాగ్రత్తగా ల్యాండ్ చేశానో, నేను ల్యాండ్ చేయడానికి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ అంత జాగ్రత్తగా మోసి దాన్ని ల్యాండ్ చేశారు నాతో పాటు, నాకు సపోర్ట్ చేసి. ఆ సినిమాని నిలబెట్టింది ఫ్యాన్స్ అని అందరికీ, ఫ్యాన్స్ గ్రూప్ వాళ్ళు వాటిలో తెలుసు. అందరం ఇట్ వాస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. అన్న 6 years వస్తున్నారు, మేము అందరికి ఆ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం, అంత ప్రాపర్గా ఫ్యాన్స్ అందరూ ల్యాండ్ చేశారు దాన్ని. సో అది అలా ల్యాండ్ అయ్యి హ్యాపీ అంతా. బట్ మీరు ఆవేళ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఒక టైప్ ఆఫ్లో మీరు మేనేజ్ చేశారు. బట్ పుష్ప 2 కూడా చేశారు, కానీ పుష్ప 2కి అలా చేయడం వల్ల చాలా విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. నెగిటివిటీ వచ్చిందా సార్? ఎందుకు వచ్చిందంటారు? 1200-800 పెట్టడం అనేది చాలా నెగిటివ్. జనాలు అసలు టోటల్గా అన్ని షోలకి అదే రేట్ అన్న ఫీలింగ్ కూడా వెళ్ళిపోయింది. అది చిన్న మిస్కమ్యూనికేషన్స్ అయి ఉంటాయి సార్, అంతేగాని నెగిటివ్ పెద్ద హీరో సినిమాలకి నెగిటివిటీ అనేది సినిమా నెగిటివిటీ కాదు, అనేది రేట్లు. సరే ఇప్పుడు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూలోనే పెద్ద కాంట్రవర్సీ అయింది, నేను 1500 పెద్ద అమౌంట్ అన్నానని. నేను నలుగురు మీద 1500 పెద్ద అమౌంట్, 5 people of 5 families, ఫ్యామిలీ ఆఫ్ 5 people అన్న దానికంటేనే కాంట్రవర్సీ అయింది. అలాంటిది ఒక టికెట్ 1000 రూపాయలు అనేటప్పుడు ఇంకెంత హంగామా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు, అది చేసి ఉంటారు అంతే, అంతకుమించి ఏముంటుంది. మరి ఇప్పుడు అలాంటప్పుడు దీన్ని ఫీడ్బ్యాక్గా తీసుకుని మీరు రేపొద్దున మీ ఫ్యూచర్లో యాక్చువల్లీ మీరు కూడా దేవరాకి కొంచెం అలా చేయాలని ప్లాన్ చేశారు కొద్దిగా. సార్ ప్లాన్ చేయలేదు సార్, ఏంటంటే ఒక సినిమాను ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ ప్రపోజిషన్స్లో ఎలా ల్యాండ్ చేయాలనేది చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదా, అలా వేసుకున్నప్పుడు ఏదైనా ఒక ఐడియా అలా కూడా వచ్చి ఉండొచ్చు, కానీ నేను ల్యాండ్ చేసిన విధానం నాకు సేఫ్ అనిపించింది, నేను అలానే ల్యాండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సిస్టమ్ బాగానే ఉందంటారా? ఏది ప్రీమియర్ షోలకి 800-1200 పెట్టడం అన్నది బాగుంటుంది సార్? ఏ సినిమా స్ట్రాటజీస్ ఆ సినిమా కదా సార్, దాన్ని ఎలా కంపేర్ తీస్తారు కదా? అదే ఏ సినిమా స్ట్రాటజీ ఆ సినిమా, దానికి దీన్ని కంపేర్ చేయకండి. నా సినిమా ఇప్పుడు మా సినిమా వస్తున్నప్పుడు మేము ఎలా ల్యాండ్ చేయాలో అప్పుడు ప్లానింగ్ ప్రకారం అలా ల్యాండ్ చేసుకుంటాం. ఇప్పుడు డాక్యుమెంట్ ఏమైనా ఎడిషనల్ రేట్లు ఏమైనా అడుగుతారా? ఇంకా డిసైడ్ చేయలేదు సార్. ఇప్పుడు రాజుగారు నిన్న నైటే దిగారు, ఒకసారి ఆయనతో కూర్చొని మాట్లాడాలి ఏంటని. అవును, ఆయన రాజుగారు నైజాంలో, మన ఆంధ్రాలో మీదే కదా మీదే కాల్ తీసుకోవాలి కదా ఆంధ్రాలో? ఆంధ్రాలో రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రేట్లు. ప్రీమియర్లు ఉంటాయా? ప్రీమియర్లు ఉంటాయి సార్. ప్రీమియర్లు వేరే రేట్ ఉంటుందా మరి? అలా ఏం లేదు సార్, ఇంకా అంత అదే ఆ డెసిషన్ తీసుకోవాలా. మరి ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, 4 AM నుంచి షోస్ ఉంటాయి సార్ ఆంధ్రాలో, రేట్ కూడా మనం రిక్వెస్ట్ చేద్దామని. సో ప్రీమియర్కి ఒక రేటు, షోకి ఒక రేటు అలా అడుగుదామా, లేదంటే దేవరలాగా అలా తీసుకుని ప్లాన్ చేసుకుందామా ఏంటనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు సార్, అవన్నీ మాట్లాడాలి నేను కూడా. దాన్ని బట్టి బట్ నైజాంలో ప్రీమియర్లు ఉండకపోవచ్చేమో కదా? అంటే మొన్న సీఎం గారు చెప్పినట్టయితే ఉండవని చెప్పారు కదా సార్, అదే దాన్ని బట్టి అందరం ప్రొడ్యూసర్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేయడమా ఏంటి అనేది యూ హ్యావ్ టు సీ సార్. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ప్రీమియర్లు లేవు, ఆపారు, మొన్న ఇచ్చారు.
మళ్ళీ ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ తోటి చూడాలి మరి. అదే షో ఏమన్నా అంటే ప్రీమియర్ లేనప్పుడు సెకండ్ షో రిలీజ్ చేసుకుని అది చేసుకోవచ్చు, రెగ్యులర్ షో కదా అది. అదే అందరూ ఈ మధ్య ఎక్కువ అదే చేస్తున్నారు. అది రెగ్యులర్ షో కదా, అది చేసుకోవచ్చు సార్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ప్రీమియర్స్ లేకపోతే సెకండ్ షో వేస్తే సెకండ్ షో వేసి మార్నింగ్ షో దాకా చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఈ షోస్లో షోకి గ్యాప్ వచ్చేస్తుంది. టాక్ స్ప్రెడ్ అంత గ్యాప్, టాక్ గురించి అంత గ్యాప్ రాకూడదు షోలకి. షోకి అంత గ్యాప్ రాకూడదు స్క్రీనింగ్కి. కానీ మీరేగా దాన్ని మొదలెట్టింది ఏది ఇలా సెకండ్ షోతో రిలీజ్ చేయడం అన్నది. అవును మీరే అంటే సార్, అడవిశేషి వీళ్ళందరూ చేశారు కానీ ఒక్కొక్క షో వేశారు. నేను పెయిడ్ ప్రీమియర్స్ అని మొదలు పెట్టేసాను. అదే మొదలుపెట్టింది, హ్యూజ్ స్పాన్లో పెయిడ్ ప్రీమియర్స్ అని స్టార్ట్ చేసి మొదలుపెట్టింది. అదే ఇప్పుడు అందరూ కంటిన్యూ చేస్తున్నారు. మరి మీరే కరెక్ట్ కాదంటున్నారు సార్. మిడ్ రేంజ్ సినిమాలు వేరు సార్, ఈవెంట్ సినిమాలు వేరు సార్. దాని స్టేక్ వేరు, పెద్ద స్టేకులు కదా సార్. బ్రేక్ రాకూడదు షోస్. ఈవెంట్ సినిమాలకి, మిడ్ రేంజ్ సినిమాలకి ఎందుకంటే ప్లాన్ చేస్తామంటే సార్, వీ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ ప్రయర్ మార్నింగ్ ఆడియన్స్ 11:30 షోకి, మార్నింగ్ షోకి వచ్చే లోపే మేము చాలా మంచి సినిమా తీసామని ఆడియన్స్ చెప్పడానికి ముందు రోజు షో చేస్తున్నాను నేను. సార్ 25 స్టార్టింగ్ ముందు 24 స్టార్టింగ్ నుంచి 24 ఎండింగ్ వరకు చాలా చేంజెస్ వచ్చాయి. సోషల్ మీడియా పరంగా కావచ్చు, రకరకాలుగా పరంగా అన్ని వచ్చాయి. ఇప్పుడు 25 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు సినిమాలకి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీడియా రెస్పాన్స్ బట్టి ఎలా ఉంటుంది, సోషల్ మీడియా తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఇవి ఒకదాన్ని ఒకటి ఏమైనా డిసైడ్ చేస్తున్నాయా? అసలు వీటితో ఏం సంబంధం లేకుండా ఓన్లీ కంటెంటే డిసైడ్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఓన్లీ కంటెంటే డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్స్ ఎప్పుడైనా కంటెంటే. సెకండ్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోయి బాగున్న సినిమా బాగాలేని సినిమా ఏదున్నా పర్లేదు, ముందు ఈ ఫ్యాన్ వార్స్లో ఒకరినొకరు సినిమాలు తిట్టేసుకుంటాం ఫిక్స్ అయిపోయారు. సో దాన్ని ఏం చేసినా మనం అదే ఆపలేము. సో అదైతే ఉంటుంది, దానికి ఉంటుంది అని మెంటల్గా ప్రిపేర్ అయ్యే మనం సినిమాలో తీసుకుంటూ దిగాలి. సో మీడియా రివ్యూస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు? సార్ ఇప్పుడు ఒక 4-5 వెబ్సైట్స్ ఉన్నాయి, ఒక రివ్యూ ఇస్తున్నారు. సో వీళ్ళు రివ్యూ ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు, మనకు వాళ్ళతో ఒక జర్నీ ఉంది. ఎందుకంటే ఇట్లా డిస్కషన్స్ చేయడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే ఒక ఫేస్ ఉంది. యూట్యూబ్లో ఇచ్చే రివ్యూలు కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలా ఫోన్ పెట్టుకుని రివ్యూస్ ఇస్తారు. వీళ్ళందరితో ఏం డిస్కస్ చేస్తారు? ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందండి? ఇంపాక్ట్ ఉండట్లేదు సార్. ఇంపాక్ట్ ఉంటే కలెక్షన్స్ ఇలా ఉండవు కదా. బాగున్న సినిమాకి బాగాలేని సినిమా కానీ సార్, బాగాలేని సినిమా బాగున్న సినిమా ఆడియన్స్ ఎక్కువ డిసైడ్ చేస్తున్నారు సార్. ఈ రివ్యూస్ ఇవన్నీ తర్వాత మోస్ట్ బాగా చేస్తున్నారు, పాజిటివ్ సైడ్ అయినా నెగిటివ్ సైడ్ అయినా. సో దాని దగ్గర ఎవరి వల్ల అవ్వదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ చూసారా, అసలు ఒక నెగిటివ్ మాట వినపడలే, నెగిటివ్ మాట వినపడలే, ఇతుకుదామన్నా వినపడలే. అదే ఒక్కొక్క సినిమాని ఎందుకు వెనక్కి దోసేస్తారో తెలియదు. ఏది అలా ఏంటి అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, రివ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అనేది ఎవరు దాన్ని గేజ్ చేయలేకపోతున్నారు అసలు. ఇవన్నీ అసలు దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీసుకెళ్ళిపోవడం. అంతే. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అసలు మీకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు మరి. అంటే ఇప్పుడు ఇందాకనే అనుకోగా ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి. అంతే. కాసేపు మీరు మాట్లాడిన దాంట్లో ఏమైనా ఉంటే నేను అన్నట్టు చిరంజీవి గారి సినిమా అదే ఉంటుంది అంతే. అదే. సో మీ యాటిట్యూడ్ ట్యాగ్ లైన్ పెట్టేసేసి వేసుకోవడానికే వరకు వస్తుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మరొక 2 నెలల్లో కలుద్దాం. మళ్ళీ ఇలాగ మ్యాట్ 2 ఉంటుంది, ఆ తర్వాత 2 నెలల్లో ఉంటుంది. ఇంకా మరీ ఎక్కువ కలవద్దులేండి మన ఇద్దరం. మీరు నన్ను ఒకలే కలుస్తున్నారా ఏంటి? అలాగే చెప్తున్నా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మరి నన్ను కలిసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ మోర్ దాన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు టికెట్ రేట్ ఇష్యూ మన ఇద్దరు ఇష్యూనే కదా పెద్దదైంది. అది ఓకే, అది ఇప్పుడు నాకేంటంటే ఓన్లీ కంటెంట్ పరంగా ఆడడం నాకు అలవాట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని వచ్చి మిమ్మల్ని మీ సినిమా కంటెంట్ నేను బాబీది ఇంటర్వ్యూ చేస్తే బాబీని అడుగుతా కంటెంట్ గురించి. మీరేంటి అంత ప్రొడ్యూసర్, నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, ఒక ఈవెంట్ బ్యానరు, ఇండస్ట్రీ మీద మీకు ఒక అవగాహన ఉంది, మిమ్మల్ని ఆ దిశగా అడగాలి. కానీ ఎంతసేపు బాలగారు బాగానే యాక్ట్ చేశారా, ప్రతిభా చేసుకెళ్ళి డ్యాన్స్ బాగా చేసిందని మిమ్మల్ని నేను ఎందుకు అడగాలి? సో అప్పుడు అలాంటప్పుడు మీరు ఏదో పాయింట్ అంటారు, అది కాంట్రవర్సీ అయితే అది కాంట్రవర్సీ అవ్వాలని ఎందుకంటే అనుకుంటాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.